మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇది ఆది అపోస్తుల సంఘంలో దేవుని కృప అత్యధికంగా ఉంది. ఆ సంఘము దేవుని కృప చేత నింపబడి ఉంది. దేవుని కృప అంటే ఏంటి? దేవుని కృప అంటే దేవుడు ఆయన మన ఎడల చూపించే ప్రేమ, ఆయన చేసే సహాయము, ఆయన వాత్సల్యము, ఇవన్నీ కలిపి దేవుని కృపగా అని మనము సంబోధిస్తాం. కనుక దేవుని కృప అంటే దేవుని ఆయన ప్రేమ, కనికరము, సహాయము ఇవన్నీ కలిపితే దేవుని కృప. కనుక ఆ సంఘము దేవుని కృప చేత అత్యధికముగా నింపబడి ఉంది. కనుక ఈ కృప వల్ల ఏం కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనము ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి మరలా లేస్తాం. కనుక దేవుని కృప మనకి చాలా అత్యవసరమైనది. సంఘంలో మనలో చాలా అత్యధికంగా మనము పొందవలసింది దేవుని కృప. ఎందుకనంటే మనము పడిపోయిన ప్రతిసారి దేవుని కృప మనల్ని నిలబెడుతుంది. అనేక సార్లు మనం పడిపోయిన, అనేక సార్లు మనము దీన స్థితిలోనికి ఉన్న, అనేక సార్లు శ్రమలలో, ఇరుకుల్లో, శోధనలో మనం నలుగుతూ ఉన్న మనల్ని లేపి నిలబెట్టేది దేవుని కృప. కనుక భక్తులు దేవుని కృప పొందడానికి ప్రయాసపడ్డారు. దేవుని కృప వలన అనేక సార్లు, పలుమార్లు వాళ్ళు పడిపోయిన మరలా తిరిగి లేచారు. దావీదు అనేక సార్లు పడిపోయిన స్థితిలో ఉన్నాడు. దేవుని కృప వలన ఉన్నతమైన స్థితిలోనికి దావీదు రాగలిగాడు. అలాగే దానియేలుని సింహపు బోనులో వేశారు. షడ్రక్, అబేద్నెగో వీళ్ళని అగ్నిగుండాలలో వేశారు. మరలా తిరిగి వాళ్ళు లేచారు. కారణం ఏంటంటే దేవుని కృప వలన. అందుకనే పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాని కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రభు ఏం సెలవిచ్చాడు అని అంటే, నా కృప నీకు చాలును. అప్పుడు పౌలు అనుకుని ఉంటాడు, నిజమే ప్రభువా, నీ కృపను ఉంటే నాకు చాలు. నాలో ఎంత బలహీనత ఉన్నా నీ కృప వలన నేను బల పొందుతాను. నీ కృప నాకు తోడుగా ఉంటే నేను మరలా బలపరచబడతాను అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. కనుక దేవుని కృప చాలా ప్రాముఖ్యమైంది. దేవుని కృప వలన మనం ఎన్నిసార్లు పడిపోయినా మరలా తిరిగి మనము లేవగలుగుతాం. కనుక ఇక్కడ సంఘము దేవుని కృప చేత అత్యధికముగా నింపబడి ఉంది. దానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకి కనబడతాయి. మొదటిది, అక్కడ ఆ సంఘములో వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. మొదటిది పరిశుద్ధాత్మ శక్తి. ఈ మాట మొదటిసారిగా మనము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా అక్కడ సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది. అందుకనే దేవుని కృప చేత వాళ్ళు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడి ఆ శక్తి చేత వాళ్ళు నడిపింపబడ్డారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడడం అంటే ఒక పవర్ లాంటిది వచ్చి మనల్ని ఏమీ నడిపించదు. ఆ యొక్క లక్షణాలను మనము కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ శక్తి అంటే అది కేవలం ఒక పవర్ లాంటిది మాత్రమే కాదు. ఇట్స్ ఎ క్యారెక్టర్, అది ఒక స్వభావం. కనుక గలతీ పత్రిక
మనము 5:22లో మనము చూస్తాం. ఆత్మ ఫలము ఏమనగా పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కలిపితే పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క ఫలాలు. కనుక వారు దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు, నడిపింపబడ్డారు అని అంటే వారిలో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ వాళ్ళు కలిగి ఉన్నారు. కనుకనే వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. కనుక దేవుని ఆత్మ అంటే అదొక శక్తి లాంటిది మాత్రమే కాదు, ఇట్స్ ఎ క్యారెక్టర్, అది ఒక స్వభావం. కనుక దేవుని ఆత్మ అంటే అదొక శక్తి లాంటిది మాత్రమే కాదు, ఇట్స్ ఎ క్యారెక్టర్, అది ఒక స్వభావం. కనుక ఆ స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ మనము చదువుకున్నట్లయితే రెండవదిగా ప్రార్థనా శక్తి. ఆ సంఘం ఎందుకు దేవుని కృప చేత నింపబడి ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ప్రార్థనా శక్తి ఉంది. కనుక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అలాగే 2:42లో మనము చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అలాగే 3వదిగా 4:31 మనము చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 వచనాలలో, ఈ మాటల్లో మనం చూసుకున్నట్లయితే మొదటిసారిగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారిలో దేవుని భయం కలిగింది. అలాగే తర్వాత 1వ అధ్యాయము 14వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అలాగే 3వదిగా ప్రార్థన చేయగానే వాళ్ళు ధైర్యం కలిగి దేవుని వాక్యాన్ని బోధించారు. దేవుని కొరకు సాక్షిగా వాళ్ళు నింపబడ్డారు. ఇలా ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఆ సంఘము నూతన పరచబడుతుంది. వారిలో ఒక నూతన స్వభావం కనబడుతుంది. మొదటిసారిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని భయాన్ని కలిగి ఉన్నారు. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. తర్వాత ధైర్యంగా దేవుని వాక్యాన్ని, దేవుని కొరకు సాక్షిగా వాళ్ళు నిలబడ్డారు. కనుక ప్రార్థన శక్తి వారిని నూతన పరుస్తూ ఉంది. ఆ సంఘము నూతన పరచబడుతూ ఉంది. కనుక ప్రార్థన శక్తి చేత ఆ సంఘము నింపబడి ఉంది. ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేశారు. కలిసి మేడగదిలో ప్రార్థన చేశారు. ఇలా ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా వాళ్ళలో ఒక నూతన స్వభావం కనబడుతుంది. కనుక వాళ్ళు దేవుని కృప చేత నింపబడడానికి కారణం ప్రార్థనా శక్తి. అలాగే 3వదిగా ఎందుకు దైవ కృప వాళ్ళు పొందుకున్నారు అనంటే వారిలో మనము సహవాసపు శక్తిని మనము కనుగొనొచ్చు. కనుక వాళ్ళందరూ కూడా 2వ అధ్యాయము 42వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కనుక వారు సహవాసం కలిగి ఉన్నారు. కనుక అందుకనే వాళ్ళు సహవాసము కలిగి ఇన్ని కార్యాలు చేశారు కాబట్టే వాళ్ళు దేవుని కృపను పొందుకున్నారు. సహవాసపు అనుభవం వలన వాళ్ళలో ఎటువంటి స్వభావం వాళ్ళు పొందుకున్నారు అని అంటే, సహవాసం కలిగి ఉండటం వల్ల వాళ్ళకి ఏక మనసు వచ్చింది, ఏకభావం వచ్చింది, సహోదర ప్రేమ, నిస్వార్థమైన త్యాగము, నిష్కపటమైన హృదయం కలిగి వాళ్ళు తిన్నారు, తాగారు, కలిసి భోజనం చేశారు. కనుక ఏక మనసు వచ్చింది, ఏక స్వభావం వచ్చింది, సహోదర ప్రేమ కలిగి ఉన్నారు, నిస్వార్థమైన త్యాగాన్ని కలిగి ఉన్నారు. ఎవరికి అక్కర కొలిది
వాళ్ళు వాళ్ళ ఆస్తిని అమ్మేసి ప్రతి వారు కూడా తనకు కలిగినది తనదని అనుకోకుండా వాళ్ళందరూ సమిష్టిగా పంచుకున్నారు. ఒకరి భారాన్ని ఒకరు పంచుకున్నారు, ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకున్నారు, ఒకరి శ్రమను వాళ్ళు పంచుకున్నారు. ఇలా వాళ్ళు నిస్వార్థమైన త్యాగాన్ని కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే సహవాసపు శక్తి వలన. కనుక ఈ సహవాసపు శక్తి వలన వాళ్ళు సహోదర ప్రేమ, నిస్వార్థమైన త్యాగము, నిష్కపటమైన హృదయాన్ని కలిగి ఉన్నారు. ఈ 3 అనుభవాల వలన దైవ కృప ఆ సంఘములో అత్యధికంగా నింపబడి ఉంది. కనుక మనము దేవుని కృప చేత నింపబడాలి అంటే మొదటిగా పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి, ప్రార్థనా శక్తి ఉండాలి, మూడవదిగా సహవాసపు శక్తి ఉండాలి. కనుక ఇది దేవుని కృప అని మనం అనుకుంటే, ఈ దేవుని కృపగా మార్చబడాలి అంటే తప్పకుండా సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి, ప్రార్థన శక్తి, సహవాస శక్తి ఈ 3 కలగలిపితే కృపగా మార్చబడుతుంది. కనుక మనము దేవుని కృప పొందితే ఎన్నిసార్లు పడినా మరలా మనము లేస్తాం. నీతిమంతులు పలుమార్లు పడినా మరలా తిరిగి లేస్తారు. శ్రమలలో, ఇబ్బందులలో, నిందలలో, శోధనలో, అవమానాలలో, ఉపద్రవాలలో మనం పడిన మరలా తిరిగి దేవుని కృప మనల్ని నిలబెడుతుంది. కనుక దేవుని కృప ప్రాముఖ్యమైనది. దేవుని కృప చేత మనము నింపబడాలి. కనుక దేవుని కృప చేత ఇక్కడ ఈ సంఘము నింపబడే ఉంది. గల కారణాలు ఏంటంటే ఆ సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది, ప్రార్థనా శక్తి ఉంది, సహవాసపు శక్తి ఉంది. ఈ 3 అనుభవాల వల్లనే వాళ్ళు దేవుని కృపను పొందుకున్నారు. కనుక మనం కూడా ఈ 3 అనుభవాలు కలిగి ఉండి దేవుని కృపను మనందరం కూడా పొందుకొని మనము దేవుని కృప చేత నింపబడి మనం ఎన్నిసార్లు పడిపోయినా మరలా తిరిగి నిలబెట్టేది దేవుని కృప. కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.